చివరి ప్రశ్న అండి. మరి బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే మరి బీసీలందరూ ఏం చేయాలి? ఇప్పుడు ప్రకృతిలో ఏ జీవైనా తనకు కావలసినటువంటి రక్షణ కోసం, తనకు కావలసినటువంటి ఆహారం కోసం ఆ జీవి తను శ్రమ పడుతుంది, అది వెతుక్కుంటుంది, తనకు కావాల్సిందనే సాధించుకుంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు బీసీలు 60% ఉన్నారనేది ఒక లెక్క. 60% ఉండబడినటువంటి సమాజంలో సగానికి పైగా ఉండబడినటువంటి బీసీలు ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నది కూడా ఈ బీసీలే, దళితులు బీసీలే. ప్రతి రంగంలో బీసీలు దళితులు లేకపోతే వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, కార్మికులుగా కానీ, రైతులుగా కానీ ఏ రంగం చూసుకున్నా మొత్తం ఈ దేశ భవిష్యత్తు మొత్తం అంతా కూడా వీళ్ళ భుజస్కంధాలపైనే ఉన్నది. వీళ్ళు మోస్తున్నారు. కానీ వీళ్ళకి హక్కులు లేవు. వీళ్ళకు రావాల్సినటువంటి జస్టిస్ ఏది కూడా వీళ్ళకి అందుబాటులో లేదు, జరగట్లేదు. ఇది జరగాలంటే ఫస్ట్ బీసీలు చైతన్యం కావాలి. బీసీలు చైతన్యం కావాలంటే బీసీలకు సరైన శాస్త్రీయమైన విద్య అందాలి. ఆ శాస్త్రీయమైన విద్య లేకుండా చేసేయాలి. తర్వాత ఇక్కడ ఉండబడినటువంటి రాజకీయ పార్టీలు కూడా అన్ని అగ్రకుల పార్టీలే. కమ్మ, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ వీళ్ళు మాత్రమే ఏర్పాటు చేసుకున్న పార్టీలు ఉన్నాయి. బీసీల సంక్షేమం కోసం, దళితుల సంక్షేమం కోసం, అట్లనే సమస్తమైనటువంటి ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉండి ఆ పార్టీ లేదు. వచ్చిన ప్రతి పార్టీ అందరి క్షేమం కోసమే వస్తున్నదని మనకు అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే స్వాతంత్రం వస్తే ఈ దేశంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి, అందరం స్వేచ్ఛా వాయువులతోటి హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేసి అని భావించినాం. స్వాతంత్రం వచ్చింది, ఇన్నేళ్ళు దాటింది. ఇప్పుడు ఏమైంది అనే పరిస్థితి మనం చూస్తే ఇక గణాంకాలకు పోతే చాలా భయంకరంగా ఉన్నాయి. తర్వాత తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీని తీసుకొచ్చారు. ఆ తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద అధికారం మీదకి వచ్చిన తర్వాత తెలుగు జాతికి సంబంధించినటువంటి వాళ్ళకు ఏ మేరకు ఆత్మగౌరవం జరిగింది, అందులో బీసీలకు ఏం జరిగింది అంటే కొంత ప్రతి నినాదం వెనకాల కొంత అభివృద్ధికరంగా కనబడుతుంది, కొంత అభివృద్ధి కూడా జరుగుతుంది. మొత్తమే జరగదని మనం అనుకోవటం లేదు, కానీ అది సంపూర్ణమైనది కాదు. ఇది ఉండంగా ఒక పక్క స్వాతంత్రం వచ్చింది, ఒక పక్క తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద అధికారం మీదకి వచ్చేళ్ళు, మళ్ళీ తెలంగాణ వెనుకబడిపోతున్నది, తెలంగాణను ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతున్నారు అనే పేరు మీద మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంతకుముందు 69లో కానీ, తర్వాత 90-91లో కూడా మలిదశ ఉద్యమం కానీ, ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కానీ. అంటే తెలంగాణ వస్తే ఇది బంగారు తెలంగాణ అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుంది అంటే దాని అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి కుటుంబం కూడా తను పడుతున్నటువంటి బాధలు, కష్టాల నుంచి విముక్తి అవుతుంది అనేది ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. KG to PG ఉచిత విద్య, కూలోడి కొడుకైనా కలెక్టర్ కొడుకైనా ఆ స్కూల్ లోపల, ఆ కాలేజీ లోపటే చదువుకోవాలని చెప్పాడు. కూలోడు అయినా కలెక్టర్ అయినా ఒకటే ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి, అదే సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నాడు. ఇవన్నీ నిజమే అనుకున్నాం. ప్రతి కుటుంబానికి ఒక చదువుకున్న పిల్లాడు ఉంటే అతనికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అన్నారు. తెలంగాణలో 5 లక్షల ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ చెప్తే తెలంగాణ రావాలని మనం అనుకున్నాం. తెలంగాణ ఎవరికి రావాలి వాస్తవానికి? ఎలుమోళ్ళకు, కమ్మోళ్ళకు, రెడ్డిళ్ళకు రావాలా, లేకపోతే 60% ఉండబడినటువంటి బీసీల కోసం రావాలా, దళితుల కోసం రావాలా? అంటే కేసీఆర్ గారు చెప్తున్నది మా కోసమే అనేది ఫీల్ అయ్యి బీసీలు, దళితులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం లోపల, సకల జనుల సమ్మె లోపల, మిలీనియం మార్చ్ లోపల పాల్గొనడం జరిగింది. చనిపోయిన వాళ్ళ డాటా కూడా తీస్తే తెలంగాణ కోసం చనిపోయింది 1200 మంది, 1500 మంది అనేది లెక్కలు వస్తున్నాయి. ఆ డాటా తీస్తే కూడా అందులో సగానికి పైగా, మళ్ళీ అందులో కూడా 60%, 70% చనిపోయింది కూడా బీసీలే. కాబట్టి ఆ నినాదాన్ని నమ్మి మోసపోతే ఇవాళ జరిగింది ఏంటిది? తెలంగాణ వచ్చింది కానీ బీసీల బతుకులు బాగుపడలేదు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కూడా రాలేదు. కేసీఆర్ గారు 2018లో 285A క్లాస్ ద్వారా ఆ పంచాయతీరాజ్ చట్టం తేవడం జరిగింది. అది ఎంతకు తెచ్చిండు? 22-23% తీసుకొచ్చాం. కానీ వాస్తవానికి ఎంత ఉన్నాం ఇక్కడ? బీసీల లెక్క ప్రకారం బీసీలకు రిజర్వేషన్ రావాలి కదా, మరి అది కేసీఆర్ గారికి తెలియదా? అంటే వాళ్ళు ఏం చెప్తారు? బీసీలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% సీలింగ్ ఉంది కాబట్టి అది దాటకూడదు, మేము 34కు తీసుకొచ్చినాం, అది సుప్రియారెడ్డి కోర్టుకు పోతే దాన్ని మళ్ళీ మేము పాత పద్ధతులనే కొనసాగిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు లేదా
వాళ్ళ అభిమానులు వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగానే ఈ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, లేని తెలంగాణను సాధించడం కోసము అంత బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఈ బీసీలకు రిజర్వేషన్ల కోసం ఎందుకు ఉద్యమాన్ని నిర్మించలేదు? సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కానీ కాన్స్టిట్యూషన్లో లేదు కదా. రాజ్యాంగం ఎక్కడ 50% రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగంలో లేదు కదా. మరి అప్పుడు తెలంగాణను సాధించిన మీరు బీసీలకు రిజర్వేషన్ల కోసం ఎందుకు ఉద్యమాన్ని నిర్మించలేదు? అంటే బీసీల కోసం ఎవరూ శ్రమ పడాల్సిన అవసరం లేదు, బీసీలు బాగుపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు రావాల్సిన తెలంగాణ వచ్చేసింది. ఆ తెలంగాణ వాళ్ళ కోసమే తప్ప బహుజనుల కోసం కాదనేది మనకు తేటతెల్లం అయిపోయింది. కానీ ఆ ప్రభుత్వాలను తీసుకొచ్చింది ఎవరు? పవర్లో పడి తీసుకొచ్చింది ఎవరు? బహుజనులే, బీసీలే, ఎస్సీ ఎస్టీలే. వాళ్ళ జనాభా ఎంత? వెలమ క్యాస్ట్ ఈ రాష్ట్రంలో తిప్పి కొడితే 20,000 జనాభా ఉండదు. 0.4% అనేది లెక్కలు చెప్తాను. రెడ్డీస్ 5% ఉండరు. ఇట్లా మొత్తం అగ్రవర్ణాల లెక్క చూస్తే 10 to 15 మధ్యలో ఉంటారు వాళ్ళు. అంటే 85% ఉండబడినటువంటి మొత్తం పీపుల్స్, అందులో 60% బీసీలు, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ. వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే ఆ ప్రభుత్వాల పార్టీల అధికారానికి వస్తాయి. ఈ క్రమంలో ఈ బీసీలంతా తెలంగాణ వస్తే బాగుపడతామని బీఆర్ఎస్ వెనకాల, లేకపోతే టీఆర్ఎస్ వెనకాల, కేసీఆర్ వెనకాల. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, కాబట్టి కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్ వెనకాల. అంతకుముందు తెలుగుదేశాన్ని నమ్మి తెలుగుదేశం వెనకాల. ఇప్పుడు ఒకే దేశం, ఒకే ప్రజా, దేశభక్తి, పాకిస్తాన్, చైనా, ఈ ఉగ్రవాదము, టెర్రరిస్టు దాడులు, ఈ దేశాన్ని మేము రక్షిస్తున్నాము అని చెప్తున్నటువంటి బీజేపీ, దాన్ని నమ్మి బీసీలంతా మళ్ళీ అటువైపు పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకుంటే చరిత్రలో ఏం జరుగుతున్నది? ఎవరినైనా నమ్మి మోసపోతున్నది బీసీలే. బీసీలనే మోసం చేస్తున్న ప్రతి పార్టీ. కాబట్టి బీసీలు తమకు తాము ఇప్పుడు ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చదువుకుందామంటే చదువు అందుబాటులో లేదు, చదువును కొనాల్సిన పరిస్థితి. ఆ చదువును అమ్మేటోళ్ళు ఎవరు అంటే మళ్ళీ అదే కమ్మ, వెలమ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. చిన్న స్కూళ్ళ కాంచి మొదలు పెడితే యూనివర్సిటీల దాకా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇవాళ మన పిల్లలు, బీసీల పిల్లలు ఒక చదువుకోవాలనుకుంటే 15,000 నుంచి 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదవాలంటే 15,000 కానుండి మొదలు పెడితే 12 లక్షల దాకా, 15 లక్షల దాకా, 20 లక్షల దాకా ఫీజులు, డొనేషన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తాను. ఈ రకంగా విద్యను కొనాలంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళు చాకిరీ చేసి ఆ డబ్బును తీసుకుపోయి కార్పొరేట్ స్కూళ్ళకు, కాలేజీలకు తలగబెట్టాల్సిన పరిస్థితి వస్తాను. అదేవిధంగా వైద్యం, ఇవాళ బీసీలకు వస్తున్నటువంటి వైద్యము, వాళ్ళ జబ్బులకు వైద్యం కావాలంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నిర్వీర్యం చేసేళ్ళు. సిబ్బంది ఉండరు, స్పెషలిస్టులు ఉండరు, ఉన్నా పట్టించుకోరు, నాణ్యమైన మందులు ఇవ్వరు. ఆ ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ వాళ్ళే. ఒక ఎంబీబీఎస్ డాక్టరు కావడానికి కావాల్సిన డబ్బులల్లా ఎక్కువ శాతం ఒక 5 లక్షల రూపాయలు ప్రజాధనం నుంచే వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. ప్రజల సొమ్ముతోటి వైద్య వృత్తిని అభ్యసించి అతను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అతను కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి వాళ్ళను కోర్సు ఏది నియమించదు, విధి విధానాలు రూపొందించదు. ప్రజలేమో కూలినాలు చేసి చిన్నపాటి జ్వరానికి కూడా 2,000, 3,000, వేల రూపాయలు పట్టుకొని ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలి. కాబట్టి హాస్పిటల్ వాళ్ళే, ల్యాబులు వాళ్ళే, ఫార్మా కంపెనీలు వాళ్ళే, మెడికల్ షాపులు వాళ్ళే, స్కూళ్ళు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, యూనివర్సిటీలు వాళ్ళే. అందువల్ల ఇవాళ వాళ్ళ పిల్లలతోటి కమ్మ, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పిల్లలతో పాటు బీసీలు పోటీ పడాలంటే, విద్యను కొనాలంటే, ఆరోగ్యాన్ని కొనుక్కోవాలంటే ఆ పోటీలో మనం నిలబడలేకపోతాం, సాధించలేకపోతాం. అందువల్ల మనం చూస్తే ఇవాళ సంపద మొత్తం ఆ కులాల దగ్గరనే ఉంది, రాజ్యం వాళ్ళ చేతులే ఉంది. కాబట్టి బీసీలంతా దూరం అయిపోయినటువంటి పరిస్థితి రాజ్యానికి, చదువుకు, ఆరోగ్యానికి. వీళ్ళని వాళ్ళ వెనకాల తిప్పుకోవడం కోసం, వాళ్ళ జెండాలు మోయడం కోసం, వాళ్ళ పోస్టర్లు అతికేయడం కోసం, వాళ్ళ ఫ్లెక్సీలు కట్టడం కోసం, లేదా వాళ్ళ ప్రచార రథాల ముంగట వీళ్ళ భార్యల్ని కోలాటాలు వేయించడం కోసం మాత్రమే వీళ్ళకు కూలీలుగా ఉపయోగించుకుంటారు తప్ప సంపదలో కానీ, అధికారంలో కానీ, సకల రంగాల్లో వీళ్ళ వాటా వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగా లేరు అనేది బీసీలు గమనించాలి. కాబట్టి బీసీలు ఎవ్వరికి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకొని ఆ పార్టీల నుంచి వెంటనే బయటికి రావాలి. వాళ్ళకు బయటికి రావడానికి ఎందుకనో మరి ఇంకా వాళ్ళు వాస్తవాలు గ్రహించట్లేదు. ఇవాళ మనం చూస్తే కొన్ని ప్రేమ జంటలు లేచిపోతున్నాయి అని చెప్పేసి మనకు వార్తలు వస్తాయి. పేరెంట్స్ అంటారు ఆ అబ్బాయి మంచోడు కాదు, లేదా ఈ అమ్మాయి మంచిది కాదు, మేము ఇట్లా చేయాలని అనుకున్నాం, మేము ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాం, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాం, కానీ ఇట్లా చేసింది అని మదన పడతా ఉంటారు. ఇక్కడ జరిగేది ఏంది? సేమ్ అదే జరుగుతున్నది.
బీసీలు కూడా ఇంకా ఎఫెక్షన్ను ఆ ప్రేమను ఎందుకనో అగ్రవర్ణ పార్టీల మీదకి వెళ్ళి దూరం చేసుకొని బయటికి రాలేకపోతున్నారు. ఆ పార్టీల నుంచి బయటకు వస్తేనే వీళ్ళు విముక్తి అవుతారు. వాళ్ళకు ఓట్లు వేయకుండా బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని రాజ్యం అధికారం మీదకి వస్తేనే వీళ్ళు పరిపాలన లోపలికి వస్తారు. సర్వాయి పాపన్న గౌడు కళలు నెరవేర్చాలన్నా, సాకలి ఐలమ్మ ఆశయాలు నెరవేర్చాలన్నా, ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేర్చాలన్నా, ఈ మహనీయుల ఆశయాల కోసం మేము పనిచేస్తామంటారు. కానీ బీసీలు మాత్రం ఏకం కారు. బీసీలంతా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోరు. ఇది జరగనంత కాలం ఆ పార్టీలే అధికారం మీద ఉంటారు. అధికారం కోసం వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్లాడుకుంటారు, ఒకరినొకరు నిందించుకుంటారు. ఇది సహజం. అది మనం నమ్మి వాళ్ళేదో మన కోసమే కొట్లాడుతున్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. ఇది భ్రమ అనేది ఇన్నేళ్ల చరిత్ర మనకు తేల్చింది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని బీసీలు ఆ పార్టీల భ్రమలు వీడి బయటికి వచ్చి బీసీలను అన్ని కులాలను కలుపుకొని చదువుకున్న యువత వాటికి నాయకత్వం వహించాలి. చదువుకున్న యువత మాత్రమే ఈ అన్ని సకల రోగాలను పక్కన పెట్టి ఆ యువకులందరినీ చైతన్యం చేసి గ్రామాలకు గ్రామాలే బీసీలు హస్తగతం చేసుకుంటే నియోజకవర్గాలు ఎమ్మెల్యే గెలుస్తారు, రాష్ట్రం లోపల అధికారం మీదకి వస్తారు, అట్లనే కేంద్రం లోపలికి అధికారం మీదకి వస్తారు. అప్పుడు రాజ్యం మనదే అవుతుంది. కానీ వాళ్ళు కానివ్వరు, వీళ్ళు వాళ్ళ భ్రమల పడతారు. అందువల్ల ఏంటంటే బీసీల దగ్గరే పొరపాటు జరుగుతున్నాయి, లోపాలు జరుగుతున్నాయి. వీటన్ని సరి చేసుకోవాల్సింది బీసీలు. దాన్ని అర్థం చేసుకొని బీసీలు ఆ పార్టీ నుంచి వెనక్కి రావాలి. అది రానంతకాలం బీసీలు ఇట్లనే మోసపోతారు, బీసీల బతుకులు బాగుపడవు.